ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే చిలిపి కుర్రాడు, మిట్టి అనే ముద్దు పాప ఉండేవాళ్ళు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతుండేవాళ్ళు. చిట్టికి ఆటలు బాగా ఇష్టమైతే మిట్టికి పుస్తకాలు చదవడం ఇష్టం. కానీ వారిద్దరి మధ్య ఎంతో బలమైన స్నేహం ఉండేది. ఒకరోజు పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన, సైన్స్ ఫెయిర్ ప్రకటించారు. అందరూ పిల్లలు అద్భుతమైన ఆవిష్కరణలతో రావాలని టీచర్లు చెప్పారు. చిట్టి చాలా బాధపడ్డాడు. నాకు ఏం వస్తుంది మిట్టి, నేనేమీ కొత్తగా చేయలేను అన్నాడు. మిట్టి నవ్వింది. నువ్వు కొత్తగా ఆలోచించగలవు చిట్టి, మనం ఇద్దరం కలిసి ఒక బాగానే ప్రాజెక్ట్ చేయగలం. అప్పుడు ఇద్దరూ కలిసి ఒక చిన్న జల విద్యుత్ ప్రాజెక్ట్ తయారు చేశారు. చిట్టి బాటిల్స్, ట్యూబ్స్, కాగితాలతో మోడల్ తయారు చేశాడు. మిట్టి అందులో నీటి ప్రవాహం ఎలా విద్యుత్ తయారు చేస్తుందో వివరణ రాయింది. ప్రదర్శన రోజు వచ్చింది. చిట్టి, మిట్టి ప్రాజెక్ట్ అందరినీ ఆకట్టుకుంది. టీచర్లు ఆశ్చర్యపోయారు. చివరకు వాళ్ళ ప్రాజెక్ట్ మొదటి బహుమతి గెలుచుకుంది. చిట్టి మిట్టిని చూసి సంతోషంగా చెప్పాడు, నువ్వు లేకపోతే ఈ విజయం సాధ్యపడేది కాదు. మిట్టి నవ్వుతూ చెప్పింది, ఇది మన ఇద్దరి విజయం చిట్టి. స్నేహం అంటే ఇది కదా. అక్కడ ఉన్నవాళ్లు అంతా వాళ్ళ స్నేహాన్ని చూసి చిరునవ్వుతూ చూశారు. మోరల్, స్నేహం ఉంటే ఏదైనా సాధ్యం. స్నేహితులు కలిసి పనిచేస్తే విజయం ఖాయం.